వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నాడు, క్వశ్చన్స్ ఏమి ఇస్తున్నాడు అనేది చూద్దాం. ఎకనామిక్స్ టోటల్ గా ఎన్ని మార్క్స్ కి అంటే 100 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. మనకి 100 మార్క్స్ ఏ విధంగా ఇస్తాడంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్ ఇస్తే 3 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 3 into 10 30 మార్క్స్ అనేవి సెక్షన్ ఏ నుండి వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 12 క్వశ్చన్స్ ఇస్తే 8 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సిలో 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు అంటే కనుక 20 క్వశ్చన్స్ ఇస్తారు. వీటిలో 15 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. 15 into 2 30 మార్క్స్. ఈ విధంగా సెక్షన్ ఏలో 30 మార్క్స్, సెక్షన్ బిలో 40 మార్క్స్, సెక్షన్ సిలో 30 మార్క్స్ అనేవి వస్తాయి. సెక్షన్ ఏలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. డెవలపింగ్ కంట్రీ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా అనేసి అడిగినప్పుడు అంటే ఫీచర్స్ అలాగే డెవలపింగ్ కంట్రీ ఇన్ ఇండియా అన్నప్పుడు ఆ క్వశ్చన్ అనేది రాయాలి. ఇది మనకి చాలా ఎక్కువగా రిపీటెడ్ గా ఇస్తున్న క్వశ్చన్. ఒకవేళ ఈ క్వశ్చన్ రాలేదు అంటే గనక నెక్స్ట్ ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, డిస్కస్ ఇట్స్. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, డిస్కస్ ఇట్స్ అనేసి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. అంటే మనకి ఈ లెసన్ లో అయితే ఈ క్వశ్చన్ ఇస్తాడు, లేదంటే ఈ క్వశ్చన్, రెండిట్లో ఒక క్వశ్చనే వస్తుంది, 2 క్వశ్చన్స్ ఇవ్వరు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి డెవలపింగ్ కంట్రీ అనేసి ఉంది, ఇక్కడ కూడా డెవలపింగ్ కంట్రీ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఆన్సర్ చూస్తే కనుక సేమ్ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఎన్ని ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక 10 సైడ్ హెడ్డింగ్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 10 మార్క్స్ కి. అక్కడ మనకి 12 సైడ్ హెడ్డింగ్స్ వరకు ఉంటాయి. మీరు 10 సైడ్ హెడ్డింగ్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మ్యాటర్ కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది. కాబట్టి రెండిట్లో ఒక క్వశ్చన్ చదివితే రెండింటికి ఆన్సర్ అనేది రాసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంతే క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిఫైన్ పోవర్టీ. వాట్ ఆర్ ఇట్స్ కాజెస్ ఫర్ పోవర్టీ ఇన్ ఇండియా. డిఫైన్ పోవర్టీ, వాట్ ఆర్ ఇట్స్ కాజెస్ ఫర్ పోవర్టీ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా రిపీటెడ్ గా ప్రతి ఇయర్ కూడా అడుగుతున్న క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్, ఉన్న లిస్ట్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్రిటికల్లీ ఇవాల్యుయేట్ ది 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ ఇండియా. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఫర్ రీజనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది డిఫెక్ట్స్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ సజెస్ట్ సమ్ రెమెడియల్ మెజర్స్ అని అడగొచ్చు 10 మార్క్స్ కి. లేదు అనుకుంటే కనుక వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ అని కూడా అడగచ్చు. అంటే ఈ లెసన్ నుంచి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మనకి అయితే డిఫెక్ట్స్, లేదు అనుకుంటే కనుక ఇంపార్టెన్స్, రెండిట్లో ఏదో క్వశ్చన్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం మనకి డిఫెక్ట్స్ అనే క్వశ్చన్ ఇస్తున్నాడు కాబట్టి మీరు డిఫెక్ట్స్ ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ రూరల్ ఇండెప్టెడ్నెస్ ఇన్ ఇండియా, సమ్ రెమెడియల్ మెజర్స్ అనేది క్వశ్చన్. నెక్స్ట్, మెన్షన్ ది వేరియస్ కాజెస్ ఫర్ ఇండస్ట్రియల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఈ క్వశ్చన్ మనకి ఏ సందర్భంలో ఇస్తాడు అంటే డిఫైన్ పోవర్టీ, వాట్ ఆర్ ఇట్స్ కాజెస్ ఫర్ పోవర్టీ ఇన్ ఇండియా అనే క్వశ్చన్ రానప్పుడు ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఆ లెసన్ నుంచి ఎక్కువ శాతం మనకి ఇదే క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇవ్వలేదు అంటే కనుక ఈ క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ విధంగా మొత్తం మనం ఎన్ని తీసుకున్నామంటే 8 క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ లిస్ట్ అనేది 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ లో మీకు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే 5 క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంది. మాక్సిమం మీరు ఈ 8 చదివితే 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయగలిగేలాగా ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈజీగా రాసుకోవచ్చు. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు టైం పెట్టుకుని రాయండి. ఎకనామిక్స్ లో మనకి చాలా లెంతీగా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఏ క్వశ్చన్ ఎంత టైంలో రాయాలి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ టైం చాలా ఎక్కువగా పడుతుంది కాబట్టి మీకు టైం అనేది లాస్ట్ లో సరిపోదు.
కాబట్టి టైం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ బిలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. సెక్షన్ బిలో మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 12 క్వశ్చన్స్ ఇస్తే 8 క్వశ్చన్స్ రాయాలి. 8 × 5 40 మార్క్స్ కి ఆన్సర్ అనేది మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం సెక్షన్ బిలో ఎక్కువ రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్స్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్? ఈ క్వశ్చన్ ఎక్కువ సార్లు అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ నేను ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ లిస్ట్ లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా రిపీటెడ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి చెప్పచ్చు, రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్ ఇన్ ఇండియా అనే క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్వేస్? ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ WTO. WTO ఫుల్ ఫామ్ ఏమంటాము? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేసి అంటాం. దాని యొక్క ఫంక్షన్స్ అడగొచ్చు, ఆబ్జెక్టివ్స్ అడగొచ్చు, కానీ ఎక్కువ శాతం ఫంక్షన్స్ ఇస్తున్నాడు. ఎప్పుడైనా ఆబ్జెక్టివ్స్ అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే WTO అనేసి 2 మార్క్స్ లో కూడా ఇస్తాడు. 5 మార్క్స్ లో ఉన్నవి కొన్ని 2 మార్క్స్ లో కూడా వస్తాయి. కాబట్టి WTO ఓన్లీ WTO అనేసి అంటాడు 2 మార్క్స్ లో. నెక్స్ట్, వాట్ యు మీన్ బై సస్టైనబిలిటీ? ఎక్స్ప్లెయిన్ కాంపోనెంట్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా చాలా రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్. అలాగే సస్టైనబిలిటీ అనేది మనకి 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇది 5 మార్క్స్ లో వస్తుంది, అలాగే 2 మార్క్స్ లో కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, బ్రీఫ్లీ గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ రిలేటెడ్ టు డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ ఏపీ. ఏపీకి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయి అనేసి, డిఫరెంట్ సెక్టార్స్ లో ఏం స్కీమ్స్ ఉన్నాయి అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడికి మనం టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చామంటే 9 క్వశ్చన్స్ ఇచ్చాం. క్వశ్చన్స్ చెప్పాము. తర్వాత కంటిన్యూషన్ ఇక్కడ 10th క్వశ్చన్ రాశాను. వాట్ ఈస్ కోరిలేషన్? స్టేట్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఎక్కువ సార్లు అడుగుతున్న క్వశ్చన్. ఒకవేళ కోరిలేషన్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే కనుక డిఫైన్ లోరెన్స్ కర్వ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ అనే క్వశ్చన్ అడగొచ్చు. ఈ క్వశ్చన్ ఇస్తే ఇది ఇవ్వడు, ఒకవేళ ఇది ఇచ్చాడు అంటే ఈ క్వశ్చన్ ఇవ్వడు. కానీ ఎక్కువ శాతం మనకు వచ్చే క్వశ్చన్ కోరిలేషన్ గురించి అడుగుతున్నాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిఫెక్ట్స్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెట్స్ ఇన్ ఇండియా. 10 మార్క్స్ లో మనకి వచ్చింది, అలాగే 5 మార్క్స్ లో కూడా వస్తుంది. కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి బాగా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్, నీడ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ 5 మార్క్స్ లో రాయాలి. నెక్స్ట్ వన్, మెజర్స్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ గురించి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్, రీజన్స్ ఫర్ రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేసి అడిగితే గనక ఈ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఇట్లా మనం ఎన్ని ఇచ్చామంటే 14 క్వశ్చన్స్ ఇచ్చాం. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎన్ని క్వశ్చన్స్ రాయాలంటే 8 క్వశ్చన్స్ రాయాలి. ఎన్ని ఇస్తారు అంటే కనుక 12 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు 8 అనేది రాస్తే సరిపోద్ది. 8 × 5 40 మార్క్స్ ఈ సెక్షన్ నుంచి రావడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ మనం సెక్షన్ సి 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి రాసుకుందాం. నెక్స్ట్ మనకి సెక్షన్ సి లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏం అడుగుతున్నారు అనేది చూస్తే, ఇక్కడ కొన్ని లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సెక్షన్ సి మనకి టోటల్ ఎన్ని మార్క్స్ అంటే 30 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి అంటే 15 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ అంటే 2 మార్క్స్ అనమాట. 15 × 2 30 మార్క్స్ మనకి సెక్షన్ సి నుంచి వస్తాయి. మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు అంటే కనుక 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎక్కువగా రిపీటెడ్ గా ఇస్తున్న క్వశ్చన్స్ కొన్ని తీసుకున్నాము, అవి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్. నెక్స్ట్ వన్, సర్వ శిక్ష అభియాన్. నెక్స్ట్, జనని సురక్ష యోజన. ట్రైజం. ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ క్వశ్చన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవ్వనప్పుడు కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేసి అడగొచ్చు. నెక్స్ట్, కిసాన్ క్రెడిట్ కార్డ్ రిపీటెడ్ గా వస్తుంది. LIC. బయోడైవర్సిటీ. ఓజోన్ లేయర్. ప్రాజెక్ట్ టైగర్ కూడా రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్. ఇక్కడికి మనం 11 క్వశ్చన్స్ అనేవి ఇచ్చాం.
నెక్స్ట్ ఇటువైపు చూస్తే రేంజ్ నంబర్స్ అనేసి అడగచ్చు. ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్ మోస్ట్ ఇంపార్టెంట్. డబ్ల్యూటీఓ మనం 5 మార్క్స్ లో కూడా చెప్పాం, ఫంక్షన్స్ అడగవచ్చు అనేసి. కాబట్టి ఇక్కడ మీనింగ్ అనేది రాయాలి. డబ్ల్యూటీఓ అంటే ఏంటనేది రాయాల్సి ఉంటుంది. సీ పోర్ట్స్ ఇన్ ఏపీ రిపీటెడ్ గానే వస్తుంది. టూరిజం. నెక్స్ట్ ఈకో సిస్టమ్. సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆల్రెడీ 5 మార్క్స్ లో మనం చెప్పడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ 2 మార్క్స్ లో కూడా వచ్చింది. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లోబలైజేషన్, ఒక్కొక్కసారి ప్రైవేటైజేషన్ అని కూడా అంటాడు, అంటే గ్లోబలైజేషన్ ఇవ్వనప్పుడు ప్రైవేటైజేషన్ అనేసి అడగవచ్చు. మార్కెటబుల్ సర్ప్లస్. జమీందారీ సిస్టమ్. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఇండస్ట్రియల్ ఎస్టేట్ 5 మార్క్స్ లో కూడా చెప్తాం, ఇక్కడ 2 మార్క్స్ లో కూడా వచ్చింది. వీటిలో మనం ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్గా వస్తున్నాయి అనేసి మళ్ళీ లిస్ట్ మనం చూసుకుంటే కనుక ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ సర్వశిక్ష అభియాన్. జనని సురక్ష యోజన. ట్రైజం. ఆర్గానిక్ ఫార్మింగ్. కిసాన్ క్రెడిట్ కార్డ్. ప్రాజెక్ట్ టైగర్. ఓజోన్ లేయర్. ఆల్మోస్ట్ అన్ని పెడతాం అనుకోద్దు, ఉన్న వాటిలో మళ్ళీ లిస్ట్ చేస్తున్నాం మనం. చదవలేని డల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా ఇంపార్టెంట్ మార్క్స్ పెట్టినవన్నీ కూడా బాగా చదివితే ఎక్కువ మార్క్స్ అనేవి మీరు సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. చదవగలిగిన వాళ్ళు ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్, అవి కూడా చూసుకోవాలి. 2 మార్క్స్ లో కొద్దిగా ఎక్కువగానే చదవాల్సి ఉంటుంది. ఇవే ఖచ్చితంగా ఇస్తాడని చెప్పలేను, కాకపోతే కొన్ని క్వశ్చన్లన్నా మీకు రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దాదాపుగా వీటి నుంచే ఇస్తాడు. ఒకవేళ మీకు ఇంకా కొన్ని అడిషనల్ గా కూడా అడిగే ఛాన్స్ అనేది ఉంది. అందుకని బాగా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి కూడా చూసుకుంటే మంచి మార్క్స్ అనేవి మీరు సంపాదించవచ్చు. ఈ విధంగా మనకి సెక్షన్ ఏలో 30 మార్క్స్ అంటే 3 10 మార్క్స్ రాస్తారు. నెక్స్ట్ సెక్షన్ బిలో 40 మార్క్స్, 8 క్వశ్చన్స్ 5 మార్క్స్ రాస్తారు, 40 వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ సిలో 30 మార్క్స్. కాబట్టి సెక్షన్ ఏ 30, సెక్షన్ బి 40, సెక్షన్ సి 30, టోటల్ ఎంత అంటే 100 మార్క్స్ ఎగ్జామ్ అనేది రాస్తారు. మనం ఇచ్చిన లిస్టు నుంచే, ఇక్కడ ఇచ్చిన లిస్టు నుంచే మాక్సిమం రావడానికి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు. కాబట్టి వీటి నుంచే 90% రావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకవేళ ఇవి కాకుండా అడిషనల్ గా కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని చదువుకోండి. డల్లర్స్ మాత్రం వీటిని ఫాలో అయితే బాగుంటుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. వీడియో కనుక యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంది.